ఆ శాస్త్రవేత్త ఒక చుక్క నీటిని ఒక చుక్క రక్తంతో కలిపాడు. మరుక్షణమే ఆ ద్రవబిందువు ఒక వైరస్లా విభజన చెందడం ప్రారంభించింది. దాని వేగవంతమైన విభజనను చూసి ల్యాబ్లోని వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతకంటే భయంకరమైన విషయమేమిటంటే ఆ బిందువులు పెట్రీడిష్ నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. లిసా మరియు ఆమె సహాయకుడు వెంటనే టేబులంతటా కూలెంట్ను స్ప్రే చేశారు. ఆ పొగమంచు వ్యాపించగానే ఆ బిందువులు గడ్డకట్టడం ప్రారంభించి చిన్న మంచుగడ్డలుగా మారిపోయాయి. చివరకు ప్రాణం లేని ఆ బిందువులు విభజన చెందడం ఆగిపోయాయి. కాని ప్రమాదం ముగిసిందని వారు భావిస్తున్న సమయంలోనే అంతకంటే దారుణమైనది జరిగింది. శాస్త్రవేత్తలలో ఒకరు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో స్వచ్ఛమైన నీటిని వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. అతని శరీరం పగిలిన నీటిపైపులా మారిపోయింది. అది చూసి అతని సహచరులు హతాశులయ్యారు. ఎవరో వెంటనే డాక్టర్కు ఎమర్జెన్సీ కాల్ చేశారు. కొద్దిసేపటికే తీవ్రమైన నిర్జలీకరణం కారణంగా ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడు. డాక్టర్ అతన్ని పరీక్షించినప్పుడు వచ్చిన ఫలితాలు నమ్మశక్యంగా లేవు. ఆ వ్యక్తి రక్తం నీరుగా మారిపోయింది. ఆ ద్రవాన్ని త్వరగా బయటకు తీయకపోతే అంతర్గత ఒత్తిడి వల్ల అతని శరీరం అక్షరాలా పేలిపోతుంది. డాక్టర్ జాగ్రత్తగా ఆ వ్యక్తి మెడను సరిచేసి పక్కభాగంలో ఒక ఖచ్చితమైన కోత పెట్టాడు. అతను ఆ వ్యక్తి శరీరంలోకి ఒక డ్రైనేజీ ట్యూబ్ను అమర్చాడు. మరుక్షణమే ఆ వ్యక్తి అకస్మాత్తుగా డాక్టర్ చేతిని పట్టుకున్నాడు. ఆ ట్యూబ్ నుండి నీరు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడి నేలంతా నిండిపోయింది. డాక్టర్ తన శక్తినంతటినీ ఉపయోగించి ప్రయత్నించినప్పటికీ ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడలేకపోయాడు.